విశాఖ ఏజెన్సీ ఆదివాసీ రైతులకు నాణ్యమైన రాజ్మా వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. అధిక దిగుబడినిచ్చే మేలుజాతి విత్తనాలను రైతులకు అందించాలనే లక్ష్యంతో చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రాజ్మా వంగడాల ఉత్పత్తిపై పరిశోధనలు చేశారు. ఇప్పటికే రైతులకు అందుబాటులో అరుణ్, ఉత్కర్ష్ రకాలు రాగా ఇటీవల మరో నూతన రకాన్ని రూపొందించింది. ఈ రకం గుణగణాలు, సాగు యాజమాన్యం గురించి ఇప్పుడు చూద్దాం. విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీ రైతులు కొన్నేళ్లుగా రాజ్మా పంటను రెండో వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. రాజ్మా జిల్లాలో మాత్రమే సాగుకు అనుకూలం. ఇతర ప్రాంతాల్లో రాజ్మా పంట పండేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు అందుబాటులో లేవు. 10 ఏళ్ల క్రితం వరకు ఆదివాసీ రైతులు సుమారు 45,000 హెక్టార్లలో రాజ్మాను సాగు చేసేవారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోవడం, కనీసం విత్తనాలు కూడా చేతికి అందకపోవడం వల్ల కాలక్రమంగా గిరిజన ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. గతేడాది చింతపల్లి, జీకే వీధి మండలాల్లో అధికంగా 6,000 ఎకరాల్లో రాజ్మా సాగు జరిగింది. ఆదివాసీ రైతులు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్లనే రాజ్మా పంటకు దూరమవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన చింతపల్లి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు నూతన రాజ్మా వంగడాలపై పలు పరిశోధనలు ప్రారంభించారు. ఇప్పటికే 2 రకాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు ప్రస్తుతం మరో నూతన రకం జ్వాలను తీసుకొచ్చారు. ఈ రకం గుణగణాలు, సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సందీప్ నాయక్. ఇక్కడ మనకి ఈ ఏజెన్సీ ఏరియాలో దాదాపు మనకు ఉన్న 23 మండలాల్లో 11 ప్రధానమైన మండలాలు ఏజెన్సీలో ఉండడం. ఈ 11 మండలాల్లో రాజ్మా అనేది చాలా ప్రధానమైన పంట. గిరిజన రైతులు మనకి ఉన్నటువంటి 5 ప్రధాన పంటల్లో రాజ్మా అనేది ఒక ప్రధానమైన పంట. దాదాపు మన ఏజెన్సీ ఏరియాలో 4,000 హెక్టార్లు 10,000 ఎకరాలకి మనకు విస్తరించి ఉంది. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నెలలో చింతపల్లి రెడ్ అనే వెరైటీ సబ్సిడీ రూపంలో ఇవ్వడంతో మామూలుగా 2,000-2,500 ఉన్నటువంటి హెక్టార్స్ ఉన్నటువంటి ఏరియా దాదాపు 10,000 ఎకరాలకి, అదేవిధంగా 4,000 హెక్టార్లు దాటింది ఈ సంవత్సరం. ఇంకా రైతులు మనం కురిసిన అధిక వర్షాలకి ఇప్పుడు పొలాలు దున్నుకొని ఇప్పటికీ కొంతమంది విత్తనాలు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాజ్మా పంటల్లో మన శాస్త్రీయ పద్ధతిలో మనం చింతపల్లి రెడ్, వైట్ అనేవి పాత వెరైటీస్, వాటితో పాటు కొన్ని కొత్త వెరైటీస్ కూడా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న వెరైటీ పేరు జ్వాల అనే వెరైటీ. ఈ వెరైటీ కాల పరిమితి వచ్చేసరికి 120 నుంచి 125 రోజులు ఉంటుందండి. అదేవిధంగా దాదాపు 3 నుంచి 5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి కూడా మనకి రీసెర్చ్ ట్రయల్స్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇది విత్తనోత్పత్తికి కూడా రైతులకి దాదాపు 200 కేజీల దాకా మనం ఇవ్వడం జరిగింది. రాజ్మాలో జ్వాల వెరైటీ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే దాదాపు 120 రోజులు పంట కాబట్టి ఇప్పుడు మనకి ఇది పూత దశలో ఉంది. గింజలు ఎరుపుగా, పెద్దవిగా, మచ్చలు ఉండి ఆకర్షణీయంగా అత్యధిక దాదాపు మార్కెట్ ధర వచ్చేసరికి లోకల్గా దొరికే చింతపల్లి జెడ్ అయితే దాదాపు 60 నుంచి 70 రూపాయలు వెళ్తున్నట్లయితే మన జీసీసీ వాళ్ళు ఇదే వెరైటీని కనుక 140 నుంచి 150 రూపాయల వరకు ఒక కేజీకి తీసుకుంటారు. మనకి ఎకరానికి దాదాపు 3 క్వింటాల నుంచి 5 క్వింటాలు దిగుబడి వస్తుంది. అదే రైతులకి నికరంగా ఒక 35,000 నుంచి 40,000 రూపాయల ఆదాయం మిగులుతుందని. మనకి నేలలు చూసుకున్నట్లయితే మన ఏజెన్సీ ప్రాంతంలో ఏటవాలు నేలలు, అదేవిధంగా ఎర్రటి చలకా నేలలు, గరప నేలలు బాగా అనుకూలమైనవి. మనకి విత్తే సమయం చూసుకున్నట్లయితే ఆగస్టు 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు మనకి రాజ్మా విత్తుకోవడానికి అత్యంత అనుకూలమైన టైంగా మనం చెప్తాము. అదేవిధంగా విత్తే దూరం అంటే మనకి వరుసకి 30 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కకి 10 సెంటీమీటర్ల దూరంలో పెట్టుకోమని చెప్తామండి. ఈసారి మనం ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో రాజ్మా వేసే వాళ్ళకి ఇచ్చే ముఖ్యమైన సలహా ఏంటంటే, ఏటవాలుగా ఉన్న రైతులందరూ మనకి బ్రాడ్కాస్టింగ్ మెథడ్లో అంటే జల్లేయడం ద్వారా 25 కేజీలు పర్ ఎకరానికి మనకి రాజ్మా వెదజల్లడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ప్లేన్ ఏరియా వాళ్ళైతే రిడ్జ్ అండ్ ఫర్రో మెథడ్ కనుక 3 ఫర్రో రిడ్జెస్ కనుక మనం మీకు ఈ ఫోటోలో చూపించినట్టుగా వేసుకున్నట్లయితే మనకి ఒక రిడ్జ్కి మధ్యలో దాదాపు ఒక 90 సెంటీమీటర్లు అంటే 3 అడుగుల దూరం ఉంటుంది. ఆకు బాగా మనకి మొక్కకి దూరం ఎక్కువైనప్పుడు ఎక్కువ వెడల్పు రావడం, అదేవిధంగా మన మొక్క మీద
ఎక్కువ కాలం తేమ ఉండకుండా తేమను బయటికి పంపించేదానికి అత్యధికంగా వీలుగా ఉండి అదేవిధంగా అధిక దిగుబడి సాధించడానికి కూడా ఈ రిడ్జ్ అండ్ ఫర్రో మెథడ్లో మన సోయింగ్ చేయడం అనేది ఉపయోగపడుతుంది. రాజ్మాని ముఖ్యంగా విత్తన శుద్ధి చేసుకోవాలండి. ఒక కేజీ విత్తనానికి 2 గ్రాముల క్యాప్టాన్ కానీ లేదంటే ఒక 5 గ్రాముల వరకు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్తో కానీ విత్తన శుద్ధి చేసుకోవడం ఖచ్చితంగా రైతులు పాటించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ మనకి ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే ఆఖరి దిక్కులో దాదాపు 5 టన్నుల పశువుల ఎరువు కనుక మనం వేసినట్లయితే మనకి అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. రాజ్మాలో ముఖ్యంగా మనం సస్యరక్షణ చూసుకున్నట్లయితే రాజ్మాకి 40-45 రోజులు అధిక వర్షాల వల్ల మనకి ముఖ్యంగా విల్ట్ రావడం గమనించడం జరుగుతుందండి. ఈ విల్ట్కి ప్రధానంగా మనం తగ్గించుకోవాలంటే 3 గ్రామ్స్ కార్బండిజంతో విత్తన శుద్ధి కంపల్సరీగా చేసుకోవాలి రైతులందరూ. ఈ విల్ట్ సోకిన మొక్కల లక్షణాలు చూసుకున్నట్లయితే ఇవి కాండం అదేవిధంగా వేర్లు బాగా ఎండిపోయి కుళ్ళిపోయినట్టుగా అనిపిస్తాయి అనమాట. మొక్క తీసినప్పుడు చాలా ఈజీగా భూమి నుంచి బయటికి రావడం జరుగుతుంది. మనకి అదేవిధంగా పల్లాకు తెగులు అనేది ఎక్కువగా మనం ఈ రాజ్మాలో గమనించడం జరుగుతుంది. ఇది తెల్ల దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందండి. ఇది ఒక వైరస్ మనకి ప్రభావితం వైరస్ ఉన్నటువంటి కారకం. అదేవిధంగా ఈ పల్లాకు తెగులు సోకిన మొక్కలు మనకి ఎలా కనిపిస్తాయి అంటే పసుపు రంగు పచ్చ ఆకు అంతా పసుపు రంగు మొజాయిక్ ప్యాటర్న్లో కనిపిస్తుంది. ఇది కనిపించినప్పుడే ప్రాథమిక దశలో మనకి 40-45 రోజుల్లోనే ఆ మొక్కలు మన పొలం నుంచి వేరు చేసి దూరంగా కాల్చిపడేయడం ఒకటి చేయాలి. అదేవిధంగా తెల్లదోమ నివారణకి ముఖ్యంగా మనకి ఆర్గానిక్ కాబట్టి నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ కానీ అదేవిధంగా వేప నూనె కానీ మనం 5 ml per లీటర్ కనుక స్ప్రే చేసినట్లయితే ప్రాథమిక దశలోనే మనం ఈ మొజాయిక్ వైరస్ని పల్లాకు తెగుల్ని నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ విత్తనోత్పత్తి చేసే రైతులందరూ ముఖ్యమైన సూచనలు ఏంటంటే పంట కోసేటప్పుడు మనకి 2-3 వెరైటీలు ఇచ్చినప్పుడు ఏ వెరైటీకి ఆ వెరైటీయే కోసి దాన్ని 9% నుంచి 14% వరకు తేమ శాతంతో ఉన్న గింజల్ని కోసి మనకి అప్పచెప్పవలసిందిగా పరిశోధనా స్థానానికి చెప్తున్నామండి.